ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టఫ్ టైమ్ను ఫేస్ చేస్తోంది. అంచనాలకు తగినట్టుగా విజయాలు సాధించలేకపోతోంది. జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నా తడబడుతూనే ఉంది. ప్రత్యర్థుల ముందు తేలిపోతోంది. సీజన్ను భారీ అంచనాల మధ్య ఆరంభించినప్పటికీ ఉసూరుమనిపిస్తోంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ సగం మ్యాచ్లాడేసింది. కానీ అందులో గెలిచింది 2 మ్యాచ్లే. తర్వాత 7 మ్యాచ్ల్లో 6 గెలిస్తే గానీ ప్లే ఆఫ్స్ రేస్లో ఎంఐ ఉండేలా లేదు. అయితే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డము ముంబై ఇండియన్స్ కు మైనస్ గా మారింది. ఏప్రిల్ 12న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లోనే హిట్ మ్యాన్ గాయపడ్డాడు. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఈ 3 మ్యాచ్ల్లోనూ రోహిత్ శర్మ లేని లోటు కనిపించింది. ముంబై ఇండియన్స్ కు శుభారంభాలు దక్కడం లేదు. ఒక ఎండ్లో క్వింటన్ డీకాక్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నా మరో ఎండ్లో మద్దతు కరువవుతోంది. రోహిత్ శర్మ రీ-ఎంట్రీ ఇస్తే ముంబై ఇండియన్స్ కు ఓపెనింగ్ ట్రబుల్స్ ఉండవనే చర్చ జరుగుతోంది. తర్వాతి బ్యాటర్స్ మీద ఒత్తిడి ఉండదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ కు విరామం దొరికింది. 29న తన తర్వాతి మ్యాచ్ ను ఆడబోతోంది. వాంఖడేలోనే తలపడబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఢీకొట్టబోతోంది. అయితే ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ రీ-ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రోహిత్ శర్మ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఫుల్ ఫిట్నెస్ ను సాధించడంపై దృష్టి పెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లోనే రోహిత్ ఆడే అవకాశం ఉందని ప్రచారం నడిచింది. కానీ టీం మేనేజ్మెంట్ రిస్క్ తీసుకోలేదు. పూర్తిగా కోలుకున్న తర్వాతే రోహిత్ ను ఆడించాలనుకుంది. ఎస్ఆర్హెచ్ పై రీ-ఎంట్రీ ఇస్తే హిట్ మ్యాన్ ఆట ఎలా ఉండబోతుందనే చర్చ ఎక్కువగా నడుస్తోంది. నిజానికి ఐపీఎల్ 19వ సీజన్ను రోహిత్ శర్మ అద్భుతంగానే ఆరంభించాడు. అభిమానుల అంచనాలను అందుకునేందుకు ప్రయత్నించాడు. ఓ దశలో ఆరెంజ్ క్యాప్ రేస్లోనూ ముందు వరుసలో ఉన్నాడు. ఒక హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. 4 మ్యాచ్ల్లో 137 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 165. రోహిత్ శర్మ బరిలో దిగితే జట్టులోనూ కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. సీనియర్ గా హిట్ మ్యాన్ ఇచ్చే సలహాలు, సూచనలు ముంబై ఇండియన్స్ కు అడ్వాంటేజ్ అవుతాయి. లీడర్ గా రోహిత్ శర్మ అనుభవం ఎంఐకి కలిసొస్తుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లు చూస్తే బ్యాటింగ్, బౌలింగ్ లోనూ ఎంఐ తడబడుతోంది. ఎక్కువగా డీకాక్, నమన్ధీర్, తిలక్ వర్మ మీదే ఆధారపడుతోంది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇంపాక్ట్ చూపించడం లేదు. కీలక దశలో అయినా సమిష్టిగా రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది.